నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ జరిపిన దాడిని భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఈ క్లిష్ట సమయంలో భారత్ ఎల్లప్పుడూ కువైట్కు అండగా ఉంటుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పష్టం చేశారు. కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారితో ప్రధాని మోదీ టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న దశాబ్దాల నాటి మైత్రి, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలపైన ఇద్దరు నేతలు చర్చించినట్లు కువైట్ అమీర్ దివాన్ వెల్లడించింది. కువైట్ ప్రాంతీయ సమగ్రతకు, వైమానిక సరిహద్దును లక్ష్యం చేసుకుని ఇరాన్ జరిపిన దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయ భవనం పైన సాధారణ పౌరులపైన జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణం, మరికొందరు గాయపడడం పట్ల మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ దాడులు కువైట్ సార్వభౌమాధికారాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని, అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్య సమితి నిబంధనలకు ఇది పూర్తిగా విరుద్ధమని చెప్పి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేర్కొన్నారు. అమాయక పౌరులను, అక్కడ నివసిస్తూ ఉన్న ఇతర దేశాల ప్రజలను భయాందోళనకు గురి చేసే ఇలాంటి చర్యలు ఎంత మాత్రం సహించబోమని చెప్పి స్పష్టం చేశారు. కువైట్ తన భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి తీసుకునే అన్ని చర్యలకు భారతదేశం పూర్తి మద్దతు ఇస్తూ ఉందని చెప్పి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. కువైట్ ప్రజలకు భారతదేశం సంఘీభావం ప్రకటిస్తుందని, ఈ సంక్షోభ సమయంలో తాము కువైట్ దేశానికి అండగా ఉంటామని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే పునరుద్ఘాటించారు. కువైట్ పైన ఇటీవల జరిపిన ఇరాన్ దాడుల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కువైట్ రాజు గారికి ఫోన్ చేసి అయితే మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఇరువురు నేతలు ఫోన్లో మాట్లాడడంతో పశ్చిమాసియా కావచ్చు, అంతర్జాతీయంగా అయితే ఈ యొక్క ఫోన్ సంభాషణ గురించి అయితే చర్చ మొదలయ్యింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.